హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక లెసన్లోకి మనం ఎంటర్ అవుదాం. అదేంటంటే, హిందూ దేశంలో హిందువుల దేవుడు యెహోవా, సృష్టికర్త యెహోవా అయినప్పుడు ఆ యెహోవా హిందూ దేశములో ఉన్నటువంటి హిందువులను కూడా సృష్టించాడు అని అర్థం. మీకు అంతకుముందు చెప్పినట్టుగా రాముడు కానీ శివుడు కానీ వీళ్ళు దేవుడుగా ఉన్నప్పుడు వీళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే పాత నిబంధనలో ఏ రూపంలో ఉన్నారో కూడా ఈ దేవుడే చెప్పాలి. మానవుడు చెప్తే కుదరదు. అంతకుముందు లెసన్లో ఏం చెప్పుకున్నామంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, నేనే మీకు ఉపాధ్యాయుడును అంటాడు. ఉపదేశం చేసేవాడు తప్పనిసరిగా దేవుడే అవ్వాలి. ఏ పాస్టరో, లేకపోతే ఏ బాబానో, లేకపోతే ఏ పీఠాధిపతో ఇవి చేస్తే దేవుడు కనపడ్డు. దేవుడు తెలియదు, కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎందుకు ఉంటామంటే, ఒక వ్యక్తి దేవుడిని ఒక రకంగా వివరిస్తాడు, ఇంకోటి ఇంకొక రకంగా వివరిస్తాడు. ఇక్కడ ఒక ఈ లెసన్లో మనం ఇర్మియా గ్రంథాలను తీసుకుంటే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము ఈ 30వ వచనంలో అంటాడు, కాబట్టి తమ జతపాని వారి అర్థ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి నరుడు, దేవుడితో కలిసి ఉన్నటువంటి నరుడు, సృష్టికర్త ఈ నరుడితో నరులు ఏమి చేయాలి, వాళ్ళు ఏం చేస్తే శుభ్రపడతారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ యొక్క నడవడిక బాగుంటుంది, వాళ్ళ యొక్క ఆజ్ఞలు ఏంటి, నేను ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ శిష్యులు, ఏ శిష్యులు? ప్రవక్తకు ఉన్నటువంటి శిష్యులు కూడా ఈయన మాటలను దొంగిలించి వీళ్ళు ప్రత్యేకమైన కుంపట పెడతారు. ఉదాహరణకు, ఒక చర్చిలో ఒక గుంపు వచ్చింది అనుకుందాం. ఈ గుంపులో కూర్చున్న వ్యక్తి వాడేం చేస్తాడంటే, మళ్ళీ ఈ టీచర్ చెప్పేటువంటి విషయాలు మొత్తాన్ని గ్రహించి వీడు సొంత ఆలోచన మొదలు పెడతాడు. నెక్స్ట్ వీక్లోనో లేకపోతే వచ్చే వారంలోనో వచ్చే నెలలోనో వీడు ఆటోమేటిక్గా ఒక చర్చి కట్టేస్తాడు. 10 మంది రాని 15 మంది రాని వాడు ఆటోమేటిక్గా వాడు చెప్పేస్తాడు. వాస్తవానికి ఈ టీచర్ నుంచి వెళ్ళేవాడు దేవుడిని కలిగి ఉన్నాడనా? వాడు మోసకారి. ఉన్న పూటన మీరు క్రిస్టియానిటీని కనుక అబ్జర్వ్ చేస్తే, మణిపూర్ అల్లర్లలో స్త్రీలని బట్టలు లేకుండా తిప్పినప్పుడు వాళ్ళని ఆధారంగా చేసుకొని క్రిస్టియానిటీలో కొందరు కోట్ల రూపాయలు సంపాదించారు. మీరు గ్రహించలేదు? రాజకీయ నాయకుడు అనబడిన వాడు లేదా దేశాన్ని ఏలేవాడు వాళ్ళని కనీసం పట్టించుకోలేదు కదా. క్రిస్టియానిటీలో ఉన్నవాడు, ఈ దొంగలు వాళ్ళ యొక్క మానాలను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు. వీళ్ళ తల్లులు పెంచిన పెంపకం ఇది. ఏం చేద్దాం ఇప్పుడు మరి? దేవుడు అంటాడు, నేను నీకు ఉపదేశనైనప్పుడు, పలానా వాడికి ఉపదేశనైనప్పుడు నీకు కూడా ఉపదేశంగా ఉంటానే. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు, మీరిద్దరూ ఒకటే. దేవుడు మానవుడి దగ్గర ఎప్పుడు రాడంటే, బడిలో కోరికలు అధికమైనప్పుడు. అనగా శరీర ధర్మము, ఆత్మధర్మం ఈ రెండు వేరు వేరు. శరీర ధర్మము భూమి నుంచి పుడుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో నేను అంతకుముందు వీడియో చెప్పాను. ఎక్కడ?
ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. భూమి పుట్టిస్తుంది. భూమి శరీర ధర్మాన్ని పుట్టిస్తే దేవుడిచ్చినటువంటి వాయువు ఆత్మను పుట్టిస్తుంది, సృష్టిస్తుంది. అప్పుడు ఆత్మధర్మము, శరీర ధర్మం వేరువేరుగా ఉంటాయి. శరీర ధర్మంలో ఏముంటుందంటే నేను బాగుండాలి, నేను స్వార్థంగా బతకాలి, నేను నాకు కావలసిన వనరులు సంపాదించుకోవాలి, నా కుటుంబానికి సంపాదించుకోవాలి, నా కోరికలు తీర్చుకోవాలి. ఇది శరీరం యొక్క ధర్మం. ఆత్మధర్మం అలా ఉండదు. దానిని పుట్టించిన వాడెవడు లేదా దానిని సృష్టించిన వాడెవడు అని వెతుక్కుంటుంది. ఆత్మధర్మం వేరు, ఈ యొక్క శరీర ధర్మం వేరు. దేవుడు ఇర్మియా ద్వారా క్రిస్టల్ క్లియర్గా ఇదే చెప్తున్నాడు. మాటలు దొంగిలిస్తున్నారు. దేవుడి యొక్క మాటలు దొంగిలించడం కాదు కావాల్సింది. ఇక్కడ మానవుడు 2 రకాల దొంగతనాలు చేస్తున్నాడు అని అర్థం. ఆత్మపరమైనటువంటి మాటలను కూడా దొంగిలిస్తున్నాడు అని అర్థం. శరీర ధర్మపరంగా అవసరమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలను కూడా లంచాలకు అలవాటుపడుతున్నాడు అని అర్థం. అలాగే ఆ లంచాలకు అలవాటుపడి ఎదుటివాడి సొమ్ముని దొంగిలిస్తున్నాడు అని అర్థం. 2 రకాల దొంగతనాలు ఉంటాయి. కనుక మానవుడు వీటన్నిటినీ సరి చేసుకుంటేనే దేవుడు క్రిస్టల్ క్లియర్గా మానవుడికి ఉపదేశిగాను ఉంటాడు. జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాటని ఇంకా క్రిస్టల్ క్లియర్గా మనం చదువుకుంటే, మీకు అంతకుముందు వీడియో చెప్పాను, యేసు క్రీస్తుగా మారాడు. శిరాపుత్రుడైనటువంటి యేసు క్రీస్తుగా మారాడా, లేదా యోసేపు లేదా మరియా కుమారుడైన యేసు క్రీస్తుగా మారాడు? ఎవరు మారింది? ఎవరు ప్రధానమైన వారు అని ఆలోచించుకుంటే ఈ థియాలజీ సరిపోదు. థియాలజీ నాలెడ్జ్ అయినా సరే సరిపోదు. మళ్ళీ రీరైట్ చేసుకోవాలి వాళ్ళంతా, ఆర్టికల్స్, చచ్చిపోయిన వాళ్ళు కానీ బతికి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా. కారణం ఏంటంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరా అంటే మార్టిన్ లూథర్. ఈయన ఒక థియాలజీని అయినప్పటికీ కూడా రోమన్ క్యాథలిక్లో నుంచి బయటకు వచ్చి ఈయన సొంత కుంపటి పెడతాడు. పెట్టి జీసస్ క్రైస్ట్ యొక్క జీనాలజీ మీద మొత్తం మాత్రమే ఈయన పుస్తకాలు గ్యాదర్ చేస్తాడు. అందుకనే 66 పుస్తకాలు వచ్చినాయి. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు మళ్ళీ చెత్త కొన్ని ఉంటాయి. ఎవరు ఆ చెత్త అంటే పౌలు రాసినటువంటి ఉత్తరాలు. పౌలు రాసినటువంటి ఉత్తరాలే కాదు, పౌలు స్వయంగా చెప్తాడు, నేను ఒక గ్రంథాన్ని రాశాను అంటాడు. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అది నాకు రెఫరెన్స్ గుర్తులేదు. నేను ఒక గ్రంథాన్ని రాశాను. ఎప్పుడు? ఉత్తరాలు రాయకముందు, చర్చిలు కట్టకముందు నేను ఈ పని చేశాను అంటాడు. ఒక పుస్తకం రాశాడట ఆయన. ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్లు ఏం చెప్తున్నాము? హిందూ దేశంలో హిందువుల దేవుడు యెహోవా అయినప్పుడు ఈ యెహోవా ఎందుకు అయ్యాడురా అంటే నరులకు ఆయన ప్రత్యేకమైన ఒక లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు కనుకనే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ కంట్రీస్ అనేవి ఆల్మోస్ట్ సురక్షితంగా ఉంటున్నాయి. మరి చంపేవాళ్ళు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు కదా అంటే వాళ్ళకి దేవుడు గురించి చెప్పినోడు కానీ అది ప్రమాదం అని చెప్పినోడు ఎవడు లేడు. అందుకనే ఈ రేపిస్టులు కానీ దొంగతనాలు చేసేవాడు కానీ నరహత్యలు చేసేవాడు అందరూ జైల్లో పోతున్నారు. జైల్లోకి ఎవడు వెళ్తున్నాడంటే ఇదిగో ఇటువంటి కాని పనులు చేసేవాడు వెళ్తున్నాడు. దేవుడు అదే అంటాడు, మీరు దొంగలు, నా మాటలు చెప్పాలి కదా. నా మాట ఎలా చెప్పాలి? ముఖం మీద ఉమ్మేస్తారు, లేదా ముఖం మీద తిడతారు. నేను మీ తల్లిని తిడతారు, నీ భార్యని తిడతారు, నీ పిల్లల్ని తిడతారు. అయినా సరే మిమ్మల్ని రక్షించడానికి నేను ఉన్నాను కదా.
మీరు నా మాటలు ఎందుకని సమాజానికి చెప్పట్లేదు? మీరు దొంగలు కదా, మీరు దోషులు కదా అని అంటాడు. ఇప్పుడు నేనున్నాను, నేను పరిశుద్ధుని చెబుతున్నానా? అంత సీన్ లేదు నాకు అక్కడ. నా శరీర ధర్మపరంగా నేను పనికిమాలినుండే, శరీర ధర్మపరంగా నేను పనికిమాలినుండి. నేను ఆత్మధర్మపరంగా నేను పనికిమాలను కాదే. నా ఆత్మ సృష్టించినోడు ఎవడో నాకు తెలుసు కదా. అలాగే శరీర ధర్మం ఎలా వచ్చిందో కూడా నాకు అర్థమైంది కదా. అటువంటిప్పుడు తప్పనిసరిగా నిలబడాలి. దేవుడు మానవులతో మాట్లాడేదానికి చాలా 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 దగ్గరగా ఉన్నాడు. మన క్రియల వలన, మనం చేసేటువంటి ఆ యొక్క నీతిమాలిన పనుల వలన ఆయనే దూరపడిపోతాను. నేను రాను మీ దగ్గరికి అంటాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. ఉండనంటావా? తీసుకువెళ్ళి ఒక ప్రత్యేకమైన కొలిమిలో నేను పెడతా. సింపుల్. నేను ఉండను, వెరీ గుడ్, ఫైన్. అప్పుడు తప్పనిసరిగా భూమి మీద నరకం అనేది ఉంది, జైలు అనేది ఉంది. ఇప్పుడు చాలామంది చూడండి, క్రిస్టియన్స్ మారిన వాళ్ళు ఏమంటారంటే, ఒకప్పుడు నేను క్రిస్టియన్లోకి రాకముందు నేను చాలా దొంగని, నరహంతుకుని. నేను యాసిడ్ గాన పోస్తే ఇక్కడ నుంచి పైనుంచి కిందకి మనిషిని కాల్చుకుంటూ వచ్చేది. అంతటి క్రూరమైన వాడిని అంట. నేను వాటి టెస్టిమనీ బాగా అబ్జర్వ్ చేసిన మీద అనుకుంటాను, ఇటు పెద్ద దొంగ. ఎందుకంటే వీడు చేసినటువంటి నీచమైనటువంటి క్రియలకి వీడు తీసుకుని లోపలేశారు. బయటికి రావడానికి లేదు. లోపల అనగా బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా వీళ్ళు చేసేశారు. వీడేం చేస్తున్నాడు? ఇక భయపడిపోయాడు. భయపడిపోయి ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఈ క్రిస్టియానిటీలో దొంగల గురించి మాట్లాడుతున్నాను. వాడు ఒక టెస్ట్ మనీ గురించి మాట్లాడితే ఆ టెస్ట్ మనీ అనాలిసిస్ చేసి మాట్లాడతాను. బయట ప్రపంచానికి లోపటి ప్రపంచానికి వీడికి తెలియదు. పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఓకే, కుటుంబాలు ఉంటాయి, బంధువుల కుటుంబాలు ఉంటాయి, వీళ్ళందరూ దూరం అయిపోతారు. బయటకు వచ్చే ఛాన్స్ అసలు లేని లేదు వాడికి. ఈ జైలులో ఎవడైనా కానీ వాడిని రక్షిస్తాడా, కాపాడతాడా అని ఆలోచించిన మీదట, అదిగోదుగా ఆ కులం తక్కువ దేవుడు ఒకడు ఉన్నాడు రా, వెళ్ళి అడి దగ్గర పూజించు, నేను వినిపిస్తాడని ఎవడన్నా చెప్పాడు అనుకుందాం. ఈ కాడి బాధ ఏంటంటే, ఈ దేవుడు నన్ను ఎక్కడి నుంచి కానీ తీసుకొని పోతే, ప్రపంచంలో కలిపితే నేను ఈయనకి పనిగా చేస్తా. ఇది ఒడంబడిక వాడి. అదేనా? నరహంతకులు, దొంగలు, దోచుకున్న వాళ్ళు ఈ టెస్ట్ మని చెప్పి ఈ బొగడగాళ్ళందరూ చేసిన పని ఇదే. నిజంగా దేవుడు తెలియదు. అదేమంటే నేను రాత్రి చూశాను దేవుడు అంటాడు, అది వేరే సంగతి. ఎవడు పౌలు ఎక్స్పీరియన్స్ అయిన విధంగా ఎవడో జరగలేదు ఇంతవరకు, ఈ రోజుకి కూడా. నేను టెస్ట్ మనీ లేనప్పటికీ కానీ, లేకపోతే ఇంకోటి విధంగా చూసినట్లయితే దేవుడు వెలుగు రూపంలో ఉంటాడు, నేను ఒప్పుకుంటా. కానీ పౌలు ఎక్స్పీరియన్స్ అయినంత విధంగా ఎవడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. పౌలు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చాము, పౌలు ఎక్స్పీరియన్స్ అంత ఎవడు కాలేదు. అప్పుడు పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావితే మేలేక, నేను నీకోసం ఏం చేయమంటా చెప్పు అంటాడు. ఇక్కడ చేసినటువంటి ప్రధానమైన విషయంలో ఈ రిఫరెన్స్లు మొత్తం స్టడీ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పౌలు కనపడినది ఏ యేసు? ఇది మనం చేయాల్సినటువంటి స్టడీ చేయాల్సినటువంటి విషయం. శిరాపుత్రుడైనటువంటి యేసా, మరియ కుమారుడైనటువంటి యేసా? మీరు గమనించండి, మత్తయి సువార్త కానీ మీరు చదివితే, మత్తయి సువార్తలో జీసస్ క్రైస్ట్ వచ్చిన క్రమం ఎవడు ఈ రోజున థియాలజీని కూడా చెప్పలేదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ కూడా, యోసేపు మరియు భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ కూడా, వీళ్ళ మధ్య ఏ విధమైనటువంటి దాంపత్య జీవితం ఉన్నట్టుగా కనపడదు.
జీసస్ వచ్చిన క్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్ట్రాలజర్స్ కనుక్కుంటే తప్ప ఇదిగో పలానోడు వచ్చాడు ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడని ఎవడు కనుక్కోలేకపోయారు. ఆ యేసుగా క్రీస్తుగా మారింది. లేదు, శిరాపుత్రుడైన యేసు. యాక్చువల్గా ఈయన మీద ఒక పెద్ద గ్రంథమే ఉంది, శిరాపుత్రుడి మీద. ఈ గ్రంథాన్ని డిలీట్ చేసినోడు ఎవడరా అంటే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ థియోలజన్ అయినప్పటికీ కూడా నా దృష్టిలో వాడని అంట, వాడు పెద్ద దొంగ. దేవుడి మీద ఇష్టాన్ని కలిగి ఉండు, కానీ గ్రంథాన్ని డిలీట్ చేసే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉంది నా దగ్గర, ఈయన మళ్ళీ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నా దగ్గర చాలా రిఫరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇది న్యూ ఆక్స్ఫర్డ్ అనోటేడ్ బైబిల్ అని రాశాడు. దీనిలో 66 కాదు కదా, ఆల్మోస్ట్ 98 గ్రంథాలు కలిగి ఉన్నటువంటి రెఫరెన్స్ స్టడీ బైబిల్ ఇది. నా దగ్గర ఉన్న గ్రంథాలన్నింటినీ ఒకసారి ఒక్కొక్క వీడియో చేద్దామని అనుకుంటా. టైం కుదరదు నాకు, ఎందుకంటే నేను బతకడానికి వెళ్ళాలన్నమాట, జాబులు చేసుకోవాలి. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిజం కుదరదు. ఒక్కొక్క గ్రంథాన్ని స్టడీ బైబిల్ని ఒక్కొక్క వీడియో తీసి పెడదామని అనుకుంటున్నా, కానీ టైం లేదు. సరే, ఏదేమైనా కానీ నా దృష్టిలో ఇది రియల్ బైబిల్ అనిపించింది. ఎందుకంటే మార్టిన్ లూథర్ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలుగా మార్చిన విధానం వేరు. ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాడు చేసినటువంటి ఈ గ్రంథం వేరు, మించి ఉంటుంది, 66 పుస్తకాలకు మించి ఉంటుంది. మార్టిన్ లూథర్ చేసినటువంటి నీచత్వము ఇదే. దైవత్వం, అలాగే దైవత్వాన్ని క్రిస్టియానిటీకి అర్థం కాకుండా చేసినోడు వీడు. నేను దీన్ని స్టడీ చేస్తుంటాను, నాకు చాలా ఇష్టం ఇది. ఎంత ఇష్టం అంటే, నాకు దైవత్వానికి సంబంధించిన ఏ విషయమైనా సరే, అది రాముడి గురించి కావచ్చు, కృష్ణుడి గురించి కావచ్చు, నాకు స్టడీ చేయడం చాలా ఇష్టం. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు గుర్తు. దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున 6వ తరగతిలోనే ఈ దేశం యొక్క, హిందూ దేశం యొక్క దరిద్రాన్ని గమనించుకోండి. ఎలాగా? అంటరానితనం నేరం అనే ఒక కాన్సెప్ట్ మీద నేను అది చూడగానే, ఆ లైన్ చదవగానే అర్థమైపోయింది దేశం యొక్క దరిద్రం ఇదే. అప్పటి నుంచే మొదలుపెట్టే నేను రీసెర్చ్ చేయడం, ఇప్పుడు కాదు, కొత్తగా వచ్చింది కాదు. అటువంటి సందర్భంలో ఉన్న నేను 66 పుస్తకాలు నేను అంగీకరించలేను. దేవుడిని ఈ 66 పుస్తకాల గురించి చెప్పడానికే నిలుపుతున్న ఈ క్రిస్టియానిటీ అని. ఈ 66 పుస్తకాలనే వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నప్పుడు ఈ గ్రంథం మొత్తం వీడు ముందు పెడితే వస్తాడు, వాడు చచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఏం చేయాలరా అంటే, నాలాంటి వాడు మొండోడే లెగవాలి పైకి. మొండోడు అంటే ఎందుకన్నానంటే, ముఖం మీద మాలిన్యం కొట్టించుకున్న వాడే లెగవాలి. అర్థమైందా? దేవుని అర్థం నుంచి వచ్చిన వాడే సర్వీస్ చేయగలుగుతాడు. అడుక్కొచ్చి పెట్టేవాడు సర్వీస్ చేయడాడు, వాడు స్వార్థం కోసం చేస్తున్నాడు. అంతేనంట రోగి. నేను ఇక్కడ కదిలించకూడదని అనుకుంటా, కానీ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నిన్ను తాటి దగ్గర వదిలిపెట్టను. సరే, ఏదేమైనప్పటికీ కూడా కనుక దేవుడి యొక్క గొప్ప విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 66 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్ సరిపోదు. 66 గ్రంథాలు కూడా కాదు, దాంట్లో కొన్ని 66 వాటిల్లో కూడా ఉత్తరాలు ఉంటాయి. ఆనాటి కాలంలో రాజశేఖరం తర్వాత ఏమున్నాయి, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి మనం జస్ట్ మెయిల్ చేసేస్తున్నాం, ఓకే ఒప్పుకుందాం. ఆనాటి కాలంలో ఉత్తరాలే కదా ఉంది. ఆయన ఉత్తరం రాశాడు చర్చికి వాడు కట్టి, దాన్ని కూడా దైవ గ్రంథంలో పెట్టేసి అది 66 పుస్తకాలు అంటే కుదరదు. ఉత్తరాన్ని పుస్తకంగా మనం తీసుకోవడానికి కుదరదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలరా? మనకి ఆదిలో ఒక చర్చి అనేది ఉంది. ఏంటా చర్చి అని గుర్తుకొచ్చింది. 7 సంఘాలు ఉంటాయి.
సంఘం అంటే చర్చే కదా. 7 సంఘాలు 7 ఖండాలకి గుర్తు. 7 సంఘాలు 7 ఖండాలకి గుర్తు. నువ్వు 7 సంఘాల గురించి తీసుకున్నప్పటికీ కూడా నేను స్టడీ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు స్ట్రైక్ అయింది ఇదే. నువ్వు ఎంత శుభ్రంగా ఉండు, 7 సంఘాల గురించి మాట్లాడుతున్నావు. ఈ 7 సంఘాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఖండంలోనైనా ఉంటాయి. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క ఖండంగా తీసుకున్నప్పుడు ఆ సంఘంలో ఆ 7 సంఘాలు ఏది పవిత్రత లేదు. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, ఫైన్. అయితే నీ క్రియలు ఇంకా కొన్ని ఉన్నాయి. 7 సంఘాలే అంత పరిశుద్ధంగా ఉన్న సంఘాలని దేవుడు తీసి పక్కన పడేస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి, ఎన్నో వేల చర్చెస్ ఉన్నాయి రకరకాలుగా. అంటే సంఘం చర్చ మిమ్మల్ని ఒకటే కలుపుతున్నాను కాదు, అక్కడ మాట్లాడదాం దాని గురించి డిఫరెంట్గా. ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని ఎదుటకు వెళతాయా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30 వచనం ప్రకారం చూస్తే వీళ్ళు దొంగలు జనాల యొద్ద దశంభాగాలు తింటూ జనాల యొక్క రక్తాన్ని పీల్చే జలగలు వీడంతా. మళ్ళీ నా సంఘం ముందు పోద్దా. ఏం చేసుకుంటారు మీరు? ఏం వెళ్తారా మీరు? అక్కడికి వెళ్ళి చెప్పుతూ ఉంటారు. అక్కడ పోతే ప్రతి సంఘానికి జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఆనాటి కాలంలో ప్రకటన గ్రంథంలో ఉన్న కాలానికే సంఘాల మీద ఆయన నింద వేశాడు. మీలో తప్పులున్నాయి, నేను మిమ్మల్ని అంగీకరించను అని చెప్పినప్పుడు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాల గురించి ఆయన చెప్పినప్పుడు, తీర్పిచ్చినప్పుడు, భూమి మీద ఉన్న నువ్వెంత, నువ్వు బ్రతికెంత? స్త్రీ మానాల మీద డబ్బు సంపాదించే లేకి బ్రతుకులరా మీరు బతికేది. రాజకీయ నాయకుడి సంకనాకి నీ పెళ్ళాలను కూడా తార్చే బతుకులు మీ. వాడిని కనీసం గద్దించి మాట్లాడలేనటువంటి బ్రతుకులు మీవి. రాజకీయ నాయకుడు వస్తున్నాడు అంటేనే వాడి ముచ్చ కూడా తాగే సంఘాలు మీవి. నీది పరిశుద్ధుల సంఘం, ఎట్లా అవుతురో నీది? వాడు దేవుడిచ్చినటువంటి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వాడు ప్రజల్ని వెళ్తున్నాడు. నేను అతను తప్పని కూడా అంటలా, ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. రాజకీయ నాయకుడిని గద్దించి మాట్లాడేవాడు లేడు. అప్పుడేమవుతాడు? వాడు కూడా దారి తప్పుతాడు. భారతదేశాన్ని ఒక సంఘంగా తీసుకుంటే, భారతదేశాన్ని ఒక చర్చిగా తీసుకుంటే, ఈ చర్చిలో ఎంతమంది ఉన్నారా? 140 కోట్ల మంది ఉన్నారు, రైట్? ఈ సంఘంలో 140 కోట్ల మందికి ఎన్ని భాషలు ఉన్నాయిరా? సిగ్గు శరం ఉందరా క్రిస్టియన్లో ఉన్నవాడికి? మీదొక బ్రతుకు, బతకండ్రా అని చెప్పి బ్రతికిచ్చిన వాడిని కూడా చంపేటువంటి నరహంతకులు మీరు. మీకెందుకురా సంఘాలు? మిమ్మల్ని ఏమనాలంటే దోపిడి సంఘాలు, దోచుకునే సంఘాలని చెప్పాలి మిమ్మల్ని. అలా మాట్లాడితేనే ఏదైనా, లేకపోతే కోరదు. మిమ్మల్ని ప్రేమించేవాడు కూడా దరిద్రుడే. వాడు పొద్దున కూలిపోతాడు, ఎంతకో సంపాదిస్తాడు, నీ మొఖాన్ని దశభాగం వేస్తాడు. నేను దశభాగాలు తీసుకొని సార్ ఎవడు ఇవ్వట్లేదు అంటే మొఖం పగిలిపోద్ది. కానుకలు ఇవ్వట్లేదురా? దేవుడి ప్రేరణతో జనాలు మీకేమి ఇవ్వట్లేదా? గర్వంగా చూతావేంటి పెద్ద పీకుడు గడ్లాగా? నేను అసలు ఏమో నేను ఎవరిని అడగను సార్. నీ పెద్ద పత్తితనం చూసి జనం నీకేస్తానని తీసుకొచ్చి. దేవుడి ప్రేరణ లేకపోతే నీ కొంప గడవదు, పాస్టర్ గాడి కొంప గడవదు, ఆడి సంతానం కూడా బ్రతకలేడు. అర్థమైందా? రూలర్స్ని ప్రశ్నించాలి. జనం ట్యాక్స్ కడుతున్నారు,
సిబిఐని గారిని ప్రశ్నించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. ఏం చేస్తున్నావు? బైబిల్ దేశాన్ని ఏలుతున్నటువంటి నువ్వు కాదు, దేశాన్ని ఏలమని దేవుడైన యెహోవా దీనిలో నుండి కొన్ని ఆజ్ఞలు సమాజానికి ఉద్యోగాల రూపంలో ఇచ్చాడు. దీనిలో నుండి తన గ్రంథంలో నుండి నరులకు కొన్ని ఆజ్ఞలే ఇచ్చాడు. మొత్తం ఇవ్వలా. కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఈ ఆజ్ఞలను పాటించడానికే చేస్తున్నావు నువ్వు. అదే ఉంటే నేను పెద్ద హిందువు తెలుసా, పెద్ద అసలు నేను నా హిందూయిజం అంటే ఏమనుకున్నావు అంట. హిందూయిజం కదా, హిందూ మతం. హిందూ అనే పదానికి ఏ అర్థం తెలియదు నీకు. నీకు మతం ఎక్కడ వచ్చిందిరా? కాదురా, దీంట్లో ఉన్నటువంటి విషయాలే రాజ్యాంగం రూపంలో అక్కడక్కడ ఇచ్చారు. అది కూడా నా గ్రంథం, ఆ పుస్తకం కూడా నా ఇక్కడ గవర్నమెంట్ది లేదు, వేరే వాళ్ళది. సరే ఏదైనా దీనిలో ఉన్న విషయాలే తీసుకొని నీకు రాజ్యాంగం రూపంలో ఇస్తే ఆ పుస్తకం చదివి జనాన్ని ఏలడానికి అంతంత మాత్రం నీ బ్రతుకు, నీ నాలెడ్జ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు కాకపోతే ఆయన ఎవరు? ఒక సామాన్య నరుడు. అలాగే సిబిఎన్ గారు ఆయన మొదట 40 ఏళ్ల నుంచి రాజకీయంలో లేకపోతే ఆయన ఎవరు? 2 ఎకరాల మనిషి. వీళ్ళేమంటారు ఇప్పుడు? మేము అగ్రవర్ణం అంటారు. అంతకుముందు వీడియో ఏం చెప్పాను నేను. ఇప్పుడు అంతకుముందు వీడియోలో ఎలా చెప్పినా కూడా ఇప్పుడు మీరు ఒకసారి కనుక యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే అంటాడు, నీ జనన విధము చూడగా నువ్వు పుట్టినాడే నీ నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రం అవడం నీడతో నువ్వు కడగబడడం లేదు. అంతకంటే సబ్జెక్ట్ ఏమని చెప్పనా? ఇప్పుడు మనం మాట్లాడదాం, రియాలిటీ తీసుకొద్దాం. ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో న్యూస్లో ఏంటంటే ఒక రెడ్డి అనేవాడు ఒక ఎస్టీ అమ్మాయిని ప్రేమించాడు. హైర్ అఫీషియల్స్ మధ్య జరుగుతున్నటువంటి విషయం. మామూలు చోట కూడా జరుగుతుంది అది. వాళ్ళు ఒకళ్ళే కాదు. ఆయన ఏంటంటే కొంచెం సమాజానికి తెలిసినోడు కాబట్టి ఆయన తీసుకున్న సమాజానికి తెలియని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక రెడ్డి అనేవాడు ఒక ఎస్టీ అమ్మాయిని తీసుకున్నాడు, ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత వీళ్ళిద్దరు పుట్టినోడికి ఎటువంటి కులం ఇస్తావు? అదేమంటారు? తండ్రి వారసత్వం అంటారు. రక్తం మిక్స్ అయిందిగా. ఒక ఎస్టీ ఒక రెడ్డి కలగలిసినటువంటి ఒక రక్తం కలగలిసినటువంటి ఒక జీవి వచ్చింది కదా భూమి మీదకి. మరి అక్కడికి ఏమిస్తావు నువ్వు? ఎటువంటి కులాన్ని ఆపాదిస్తావు? కులాన్ని ఆపాదించినా కూడా సమాజం ఒప్పుకుంటుందా? అంత సీన్ లేదు అక్కడ. దేవుడు అదే అంటాడు. చూడండి 16వ అధ్యాయం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూస్తే మొదటి నుంచి తీసుకుందాం. ఏమంటాడు? యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నువ్వు ఇలాగ ప్రకటించు. ఎవరితో అంటున్నాడు? ఈ యొక్క ప్రవక్తతో అంటున్నాడు. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవుచ్చున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును చూడగా కనానీయుల దేశ సంబంధమైనది. కనానీయుల దేశం అంటే లింగాన్ని పూజించుకునేవాడు. నేను సింపుల్గా చెప్పేస్తున్నా, దాని మీద స్టడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇస్తున్నా. కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. అంటే ఒకడి తల్లి వేరు, ఒకడి తండ్రి వేరు. వేరు దేశస్తులు వీడు. వేరు దేశస్తుల మధ్య పుట్టిన వీడు అంటరాంజేతుడు అయిపోయాడు. అంతేగా జరిగింది. అదేనా? భగవద్గీత కనుక మీరు చదివితే భగవద్గీతలో క్రిస్టల్ క్లియర్గా శ్లోకాలు ఉంటాయి. భగవద్గీత మొత్తం శ్లోకాలే. దీనిని ఏం చేస్తారంటే ఈ పండితులు అనబడిన వారు దానిని విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషణ చేసి రాస్తారు.
నిజంగా దైవ సంబంధం ఏందేనది? ఏ దేవుడు చెప్పాడు ఆయనకి? కృష్ణ అనే పదము బైబిల్లో ఉంటుంది. అది కృష్ణ అనే పదం బైబిల్లోది. హిందూ దేశంలో ఉన్న హిందువులు 3 రకాలుగా ఉంటారు. ఒకడు భారతదేశం అన్నప్పుడు భరతుడు వస్తాడు. భరతు ఎక్కడ ఉంటాడు అంటే రాజునుడు చెప్పడం. హిందూ దేశము అనే పదం ఎక్కడుందా అంటే అది ఎక్కడ నుంచి వాడు చెప్పడం పలావుడి మీద నింద వేస్తాడు. ఇండియా అంటే అది గాడెవడో తీసుకొచ్చాడు కాబట్టి ఇది మనకు అవసరం లేదంటాడు. మనుషులని కన్ఫ్యూజన్లో పెట్టి చంపేస్తున్నాడు ఈ పీఠాలు ఎక్కినోడు, చర్చిలో ఉన్నవాడు. బైబిల్ గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథాన్ని చదివితే ఈ పదాల కంటే ముందు ఇండియా, హిందూ, భారత్ అనే కంటే ముందే ఒకే ఒక పదంతో భారతదేశం ఉంది. దానినే హుద్దు దేశము అన్నారు. హుద్దు అనేది హీబ్రూ పదం. దానిని ట్రాన్స్లేట్ చేస్తే హిందూ అనే ఒక భాష వస్తుంది. మళ్ళీ ఇంకో అదే ట్రాన్స్లేట్ చేసామనుకోండి, హిందూని మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే భారత్ అనే ట్రాన్స్లేషన్ వస్తుంది. ఇన్ని రకాలుగా వస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా వచ్చినటువంటి ఈ పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఎక్కడిస్తావరా, ఒక ప్రత్యేకమైన మాటలు ఎక్కడిస్తావు, చూపిస్తావంటే మనకు బైబిలే ఆధారం. అప్పుడేమవుతుంది? భారతదేశాన్ని ప్రేమించేవాడు భారతదేశం గురించి రాస్తాడు, హిందూ దేశాన్ని ప్రేమించేవాడు హిందూ దేశం గురించి రాస్తాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, భారతదేశాన్ని ఏలినవాడు భరతుడు అయితే ఎస్తేరు గ్రంథం ప్రకారం ఆ భరతుడు అహశ్వరేషు అవుతాడు. ఈ అహశ్వరేషుని గ్రీకులు ఏమంటారంటే, అంటే గ్రీకు భాషలో ఏమంటారంటే జెరక్సెస్ అంటారు. వాడు కూడా హిబ్రూయే. అనగా పండితులు వాడి భాషకు తగిన విధంగా ఈ రాజును తీసుకున్నారు. హిందూ దేశాన్ని వెళ్ళినోడు, భారతీయులందరూ హిందువులు. ఇదేంది మళ్ళీ? ఇదేంటి అర్థం కాదు. ఏంట్రా అంటే ఒకరి దగ్గర సమాధానం ఉంది. అది ఎందుకు వచ్చింది, ఆ పదం ఏంటి, దాని యొక్క విశ్లేషణ ఏంటి అనేది ఆలోచిస్తే చెబుతుంటేనేమో నోటుకు వచ్చినట్టు పెళ్ళని తిడతారు, భార్యని తిడతారు, అది పిల్లల్ని తిడతారు, తల్లిదండ్రులు తిడతారు, అందరు తిడతారు. అదేమంటే నువ్వు పలానుడు పుట్టామంటారు. బైబిల్ పరంగా నేను తట్టుకుంటారా మీరు? మీ తల్లి కూడా నిద్రపోదు, చచ్చిపోయింది. ఆల్రెడీ పాస్టర్ అనేవాడు వాడు చేసిన నీచత్వం, నేను ఇప్పటికీ కూడా వాడి కుటుంబాన్ని, ఆ ఊరు మొత్తం బతికుండకూడదని కోరుకుంటా. ఈ రోజు కూడా ప్రేమించాలని ఉండదు. ప్రేమించడం అయిపోయింది. వాడిని ప్రేమించడం. ఆ ఊరు శ్మశానమే కోరుతాను. ఎరికేపల్లి అంటరం చేతి కూలీ జాతి లంజా కొడుకులకి మీరు బతికుండు కూడా మీ పుట్టుకలు చచ్చినంతగా నీకు అలాగే ఉంటాయి. అదే మోసలో పడి చేస్తారు మీరు. దేవుడు అంటాడు, దీనిలో ఉంటుంది, మిమ్ములను బాగు చేయటానికి నేను పూనుకున్నాను, మీరు బాగుపడలేదు. క్రిస్టల్ కిరగా ఉంటుంది, ఇడిమ గ్రంథం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మిమ్ములను బాగు చేయడానికి నేను పూనుకున్నాను, మీరు బాగుపడలేదు. అంత రోతబట్టున్నారు మీ కుటుంబాల నిండా నీచత్వం. నువ్వే కాదు, నీలాంటి ఊర్లు మొత్తం ఇలాగే ఉన్నాయి. చదువులు ఉండవు. చదువుకోండ్రా అని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ ద్వారా దేవుడు ఇప్పించినా కూడా చదువులేవు. మాంసం మొక్కలు, పంది మాంసాలు, కుక్క మాంసాలు, లంజా కొడుకుల కుక్కల తినట్టు తినటం, దేవుడితో పడతాడు తాగి తందనాలాడి వ్యభిచారానికి అలవాటుపడి సర్పసంతాలను కనేస్తే ఎవడు చెప్పే మాటలు ఎవడు వింటాడు? నాలాగా సర్వ్ చేయాలంటే నీ తల్లి నిజంగానే పవిత్రత కలిగి ఉండాలి. అది రోగి ఆ కొడక, నువ్వు బ్రతికినంతకాలం నీ చావు, నువ్వు చస్తూనే ఉంటావు. నువ్వు మర్చిపోయావు అనుకున్నావు,
నువ్వు బతికినంతకాలం నా కొడక నువ్వు చచ్చి నీ బిడ్డలతో సహా నీ శాపాన్ని వాడికి పెట్టుతానే. ఊరుకుంటాను అన్నవా? నేను చచ్చినంతకాలం నా కొడక ఈ ఊరు మొత్తం శరీరం శాపంతో ఉండాలని కోరుతున్నా. ఇది బాగుపడాలని నేను కోరట్లేదు. నువ్వు దేవుడు నాకు ఇచ్చిన హృదయంతో బాగుపరచాలని చూశాను. మనుషుని చంపడానికి చూశారు మీరు, నరహంతక జాతి నా కొడుకులు. మీరు మిమ్మల్ని ప్రేమించడం అనేది అసహ్యకరమైన క్రియ. మిమ్మల్ని ప్రేమించకూడదు, మిమ్మల్ని తాట తీసి అనేయటమే ముఖ్యమైనటువంటి విషయం. ఏమి ఎవరికైనా పెట్టుకోపో, ఏ పోలీసు అంటామా, ఆ జాబు ఎవడిచ్చాడు? సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్పి కావచ్చు. వాళ్ళు పాటించేది మొత్తం ఎరా రోగి అంటరం చేతే కుక్క దీనిలో ఉన్న మాటలు అని చెప్పావు. తిని లంజా కొడక చంపాలని చూసేవారా నువ్వు? నీ కుటుంబం, నీ బ్రతుకు అంత నీచమైన మాటలు, అంత నీచమైన బ్రతుకులు మీవి. నీ తండ్రి అనేవాడు ఒక సర్పం, వాడేంటో నేను చూశాను. బతకనే లంజ కొడుకున్న వాడు చచ్చాడా? వాడు నిందితుడు చచ్చాడు. వాడు బతికే ఉన్నాడు. వాడు ఎలా బతికున్నాడో నేను చూశాను వాడిని. పాస్టర్లరా లంజా కొడకలరా పాస్టర్. నీ పెళ్ళం కూడా పాస్టర్ని కోడలేగా. నేను చేసింది చేయమను, నేను చేసిన సర్వీస్ చేయమను, నా భార్య చేసిన సర్వీస్ చేయమని దాన్ని. ఇజ్రాయెల్ గడు పెళ్ళాలని చేయమను. ఆడి పెళ్ళం సంఘం తర్వాత రాగానే స్పందించమను. అది నా తండ్రి పెంపకం, నీ తండ్రి పెంపకం. నేను బొమ్మను పూజించుకున్నాడు అయి ఉండొచ్చు, నీ తెప్పని తిరగలో చెప్పలేదు. పాస్టర్ లంజా కొడకలారు ఎంత కొవ్వురగో. అక్కడ కూడా కులంతో నా కొడకలారు మిమ్మల్ని తరిమి చంపుతున్నారే. కుక్కను కొడుతున్నారా ఈరోజు కూడా మిమ్మల్ని ఊర్లోకి రానివ్వకుండా. అటువంటిది దగ్గరకు వచ్చి ఒకడికి వచ్చి పక్కనోడికి వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలంటే ఎవడిస్తాడరా? మంచినీళ్ళు కూడా ఇవ్వడు రా లంజా కొడుకు. నీలాంటి కులం నా కొడుకులకి దేవుడు నాకు హృదయం కదిలించాడు. బతకాలి, మనిషి బ్రతకాలి. కానీ నువ్వు మనిషి చావును కోరుకున్నారు మీరు. ఇది ఒక పుట్టుక, దీనికి మళ్ళీ పోలీస్ కేసులు. తప్పించేవాడు నువ్వు అనుకున్నావురా? మీరు అనుకున్నారు. తీరా నా కొడకలా తినరా. ఇప్పుడు తేడా ఉన్నాడు రా. ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా తల్లి ఒకడు, తండ్రి ఒకడు, వీళ్ళ పుట్టినోడు ఇంకోడు. వీళ్ళు ఏం చేసి రెడ్డి పక్కన నెట్టేశారు. ఇప్పుడు సేమ్ యాసిటీస్ ఇప్పుడు అదే జరుగుతుంది కదా. రెడ్డి అనేవాడు ఇప్పుడు ఎస్టీ అనేవాడు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు నెట్టేశారా లేదా? సొసైటీ నెట్టేస్తా లేదా? నెట్టేస్తున్నా లేదా? అదే పదం భగవద్గీత చెప్పింది, అదే మాట. ఎవరైతే కులాన్ని తప్పి పెళ్లి చేసుకుంటారో అటువంటి స్త్రీలు కులతలో పొట్టే సంతానం, నీచ సంతానం, సంకరీకరణ చెందిన సంతానం. భగవద్గీత క్రీస్తు పూర్వం 250 సంవత్సరాలు రాయబడినప్పుడు దాన్ని బైబిల్ నుంచే తీసుకుంటారు. తీసుకుంది ఎవడు? భారతీయులు. భారతీయులు అంటే ఎవరు? ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి భారతీయులు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న భారతీయులు ఎవరు? యూదులు. ఎందుకంటే మొర్దెకై అనేవాడు యూదుడేగా, ఆ భరతుడు అనబడినవాడు కూడా యూదుడేగా, అహష్వేరోషు యూదుడేగా. 127 సంస్థానాలను ఆధారం చేసుకున్న వాడు రాజ్యాలను చేస్తాడు, యూదుడేగా. భారతదేశంలో యూదులు ఉంటారు, భారతదేశంలో ఇజ్రాయేలీలు ఉంటారు, భారతదేశంలో ఇజ్రాయేలీల రూపంలో పండితులు ఉంటారు, భారతదేశంలో యూదులు పండితుల రూపంలో ఉంటారు, భారతదేశంలో అలాగే గ్రీకులో వీళ్ళు పండితులు ఒకరికొకళ్ళ మధ్య గొడవలు జరిగినాయి. తన్నుకొని వచ్చింది కూడా వీళ్ళే, ఇజ్రాయేలీలు యూదులు. వీళ్ళిద్దరి మధ్య ఎవడైతే హైరార్కీ అని కోరుకుంటారో వాళ్ళిద్దరు తన్నుకోవడం జరిగింది.
భారతదేశంలో శివుడు ఉంటాడు. ఆయన దేవుడిగా పూజించినోడు కూడా ఇజ్రాయేలీయుడే. భారతదేశంలో రాముడు ఉంటాడు, వాడిని పూజించింది కూడా యూదులే. అలా ఉంటుంది సబ్జెక్ట్. దైవ జ్ఞానం అలా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఎవడైనా కానీ అకార్డింగ్ టు భగవద్గీత, ఎవడైనా కానీ కులం తప్పి పెళ్లి చేసుకుంటే వాడు కుల సంతానం, కులహీనమైన సంతానం. కులం అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కులం అంటే బయట పారవేయబడిన జాతి అని అర్థం. నీ ఇక్కడ చెప్తున్నా, నీ జనన విధము చూడగా నువ్వు పుట్టినాడు నీ నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రమడు నువ్వు నీళ్లతో కడగబడం లేదు, వారు నీవు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, పుట్టినాడు బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉన్నావు. ఇప్పుడు మానవుడు హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ 140, 150 లేదా 130 కోట్ల మనుషులు అందరు ఎవరి సంతానం? దేవుడైన యెహోవా యొక్క సంతానం. వీళ్ళంతా దేనికి కనెక్ట్ అయ్యారా? కర్ణపిచాచాల గుడులు కట్టే విధానానికి తయారయ్యారు. రాముడు చెప్పాడు గుడి కట్టమని, జనం సొమ్మును అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద గుడి కట్టరా అని చెప్పాడు. మరి రాయను మంచి పెట్టాడా అంటే నలుపు. మాట్లాడుద్ది, అది మాట్లాడదు. ఎంత డబ్బు వేస్ట్ అయిందిరా? ఆ డబ్బు మొత్తం సమాజానికి పెడితే పేదలు తగ్గుతారు కదా. టీ అమ్ముకున్నవాడు అది అలాగే ఉన్నాడు. ఈ దేవుడనేహో ఆ టీ అమ్ముకున్నవాడు తీసుకొచ్చి ఆ అధికారంలో కూర్చోబెట్టిన కుక్క తాకు వంకర అయిపోయిందిగా. ఇంత సబ్జెక్ట్ చెప్పాను కదా. ఎవడైనా కానీ కనీసం భగవద్గీత కంటే కూడా బైబిల్లో ఏముందో గమనిస్తున్నారా? అంత సీన్ లేదురా. ఎందుకు ఉండదంటే మానవుడికి అది అవసరం లేదు. శరీర ధర్మం ప్రకారం నాకు డబ్బు కావాలి, శరీర ధర్మం ప్రకారం నా కోరికలు తీర్చాలి. ఆ కోరికలు తీరాలంటే ప్రధానంగా సంపదే కావాలి. అది ఎలా వస్తే నాకేంటి అనుకుంటున్నారే కానీ అది అక్రమ సంతానం అన్న సంగతి మీరు గమనించారా? అక్రమ సంతానం సంపాదన అలాగే చేస్తుంది. నీతి లేని సంతానం. నీతి ఎవరికైతే ఉంటుందో వాడంటాడు నాకు ఆ డబ్బు అవసరం లేదు, నేను తీసుకున్న డబ్బు నాకు వద్దు అని అంటాడు. నేను సంపాదించిన అలాగా నాకు వద్దు అంటాడు. ఒక రాజకీయ నాయకుడు లేదా నీకు నచ్చిన హీరోను ఎవడన్నా ఒకడు ఏదన్నా జస్ట్ ఒక 10 ఇచ్చాడు అనుకో, అబ్బా ఆడి గురించి ట్రంప్ వేసుకొని కూర్చోవడం. ఆ దగ్గర ఉన్నది కాబట్టి ఇచ్చాడు, సంపాదించుకున్నాడు కాబట్టి ఇచ్చాడు, అంతే. ఈ మాత్రం కూడా సబ్జెక్ట్ తెలియకపోతే నువ్వు దేవుని కుమారుడు ఎట్టవుతావు, దెయ్యాల కుమారుడు అవుతావు. కాబట్టి సబ్జెక్ట్ కండిషన్ రేపు కుదిరితే 2-3 రోజులు మళ్ళీ చేద్దాం. కాబట్టి మీరు చదవండి, బైబిల్ చదువుతూ ఉంటే అర్థమైపోతుంది. ప్రపంచాన్ని తిప్పేయచ్చు. హిందూ దేశంలో ఉన్న మనుషులకు సృష్టికర్త దేవుడైన యెహోవా. ఈ స్టేట్మెంట్ కొట్టే మగాడు ఎవడు లేడు. పోయి చూసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.